మురుగునీటి శుద్ధి కేంద్ర నిర్మాణం కోసం అమృత పథకం కింద 4 ఏళ్ల క్రితం మంజూరైన 48 కోట్ల రూపాయలు ఏమయ్యాయి? నగరంలోని మురుగునీరంతా నదుల్లోకి చేరుతున్న దుర్వాసనతో కలుషితమైన గాలిని పీల్చి అనారోగ్యంకి గురవుతున్న నగర ప్రజలు శిలాఫలకం వేసి చేతులు దులుపుకుంటున్న రాష్ట్ర కేంద్ర మంత్రులు, కాలుష్యంపై స్పందించని అధికార ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు. మురుగునీటి శుద్ధి కేంద్రం తయారైతే దుర్వాసన, దోమల బెడద ఉండదని ఎదురుచూస్తున్న నగర ప్రజలకు పాలకుల మాటలు నీటి మూటల్లాగా తయారయ్యాయని, ఒక్కెరవాగు, హంద్రీ నదుల్లో చేరుతున్న మురుగునీటిని శుద్ధి చేసేందుకు 4 ఏళ్ల క్రితం అమృత పథకం కింద మంజూరైన 48 కోట్ల రూపాయలు ఏమయ్యాయని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇరిగినేని పుల్లారెడ్డి, నగర నాయకులు ఏ వెంకటేశ్వర్లు, వార్డు అభివృద్ధి కమిటీ నాయకులు బి మల్లి, ఖలీల్ అహ్మద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి శనివారం జమ్మిచెట్టు సమీపంలో హద్రీ నది ఒడ్డున నత్తనడకన సాగుతున్న మురుగునీటి శుద్ధి కేంద్ర నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నగరంలోని మురుకు నీరంతా హంద్రీ నది, ఒక్కెరవాగు, కేసీ కెనాల్, తుంగభద్ర నదుల్లో చేరడం వల్ల దుర్వాసనతో కలుషితమైన గాలిని పీల్చి నగర ప్రజలు రకరకాల భయానకమైన జబ్బులకు గురవుతూ ఆసుపత్రుల పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2 ఏళ్ల క్రితం పట్టణ పౌర సంక్షేమ సంఘం ఒత్తిడి వల్ల నిలిచిపోయిన శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు కానీ అప్పటి నుంచి నత్తనడకన నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయన్నారు. 2020లో కేంద్ర రాష్ట్ర మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు శిలాఫలకం వేసి చేతులు దులుపుకున్నారన్నారు. నగరం చుట్టూ ఉన్న నదుల్లో మురికి నీరు చేరి దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్యాలకు పాలవుతున్న నగర ప్రజల గురించి స్థానిక వైసీపీ, టీడీపీ కార్పొరేటర్లు స్పందించకపోవడం బాధాకరమన్నారు. ఇంతవరకు పాలకులు ఎవరూ పట్టించుకోలేదని, ప్రభుత్వ ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి వర్షాకాలం ప్రారంభం కాకముందే మురుగునీటి కేంద్ర నిర్మాణ పనులన్నీ పూర్తి చేయాలని కోరారు. ఈ ప్రతినిధి బృందంలో సివి వర్మ, బి శశికుమార్ రెడ్డి, ఎస్ ఖాజా బాషా, అబ్దుల్ రెహమాన్, సి రాముడు, టి మధు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరం ఒకప్పుడు రాజధాని, కానీ గ్రామీణ ప్రాంతం కంటే కూడా అధ్వాన్నంగా తయారైపోయింది. మొత్తం కర్నూలు చుట్టూ మురికి నీరు నిలబడి మురికి కూపంలో నివసించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా దుర్వాసన. అన్ని నదులలో నగరానికి సంబంధించినటువంటి మురికి నీరు అంతా చేరి దోమల బాధ, భయంకరమైనటువంటి దుర్వాసనతో చర్మ వ్యాధులు వస్తున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అనేక భయంకరమైనటువంటి జబ్బులకు ప్రజలు గురవుతున్నారు. దీనికి కారణం కాలుష్యము, దుర్వాసన. మరి ప్రభుత్వం ఏం చేసినట్టు? ప్రభుత్వము 4 సంవత్సరాల కింద ప్రారంభించారు 48 కోట్లు పెట్టి. ఏమంటే కర్నూలు చుట్టూ ఉండేటువంటి మురికి నీరుని అంతా శుద్ధి చేస్తామని చెప్పి కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. కానీ ఇప్పటికీ 4 సంవత్సరాలైన 40% కూడా పూర్తి కాలేదు. మొత్తం అటు ఒక్కెరవాగు, హంద్రీ, కేసీ కెనాలు, తుంగభద్ర మొత్తం మురికి నీళ్లతో నిండిపోయినాయి. ఎక్కడ చూసినా దుర్వాసనే. మరి పాలకులు ఏం చేస్తున్నట్లు? కార్పొరేటర్లు పట్టించుకోరు, ఎమ్మెల్యేలు పట్టించుకోరు, మంత్రులు పట్టించుకోరు. ఇప్పుడు రాష్ట్ర కేంద్ర మంత్రులు కూడా ఏమంటే శిలాఫలకం మీద పేర్లు వేయించుకోవడం, ప్రారంభించడం, పత్రికలకు పోజులు ఇవ్వడం, పోవడం తప్ప ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని తొందరగా పూర్తి చేద్దాం, వాళ్ళ ఆరోగ్యాలు కాపాడేటువంటి ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా, బాధ్యత రహితంగా వస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా పాలకులు లేరు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. కాంట్రాక్టర్ నిలబెట్టేశాడు. 3 కోట్ల రూపాయలకు పైగా బిల్లులు రావాలని చెప్పి తెలిసింది. వెంటనే కాంట్రాక్టర్ బిల్లులు ఇచ్చేసి వెంటనే పూర్తి చేసి మళ్ళీ వర్షాలు రాకముందే పూర్తి చేసి కర్నూలు నగర ప్రజల ఆరోగ్యం కాపాడాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘం భారీగా ఇరిగినేని పుల్లారెడ్డి అని నేను ఈ ప్రభుత్వానికి మనం చేస్తా ఉన్నా. నా పేరు ఎద్దుల వెంకటేష్, పట్టణ పౌర సంక్షేమ సంఘం సభ్యుడిని. కర్నూలు నగరంలో జమ్మిచెట్టు ప్రాంతంలో మురుగునీటి శుద్ధి కేంద్రం అని చెప్పేసి 2020లో దానికి 43 కోట్లతో బడ్జెట్ శాంక్షన్ చేశారు. 4 సంవత్సరాలైనా ఇంతవరకు దాని పని పూర్తి కాలేదు. ఎక్కడి పని అక్కడే ఉంది. అంటే ఈ పాలకులు నిదానంగా చేస్తే ఇంకా కొన్ని కోట్లతో బడ్జెట్ని విడుదల చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారేమో అర్థం కావడం లేదు. ఈ అందరి మురికి నీళ్ళంతా వచ్చి శుద్ధి చేస్తామంటున్నారు. ఆ మురికి నీళ్ళని అక్కడే ఉన్నాయి. ఆ మురికి నీళ్ళ వల్ల దోమల బెడద ఎక్కువైపోయింది, వాసన, దుర్వాసన ఎక్కువ అయిపోయింది కర్నూలు నగరంలో. ఈ వాసన నుంచి కర్నూలు ప్రజలకి అనేక రోగాల బారిన పడిపోతున్నారు. దీన్ని పట్టించుకునే నాదుడే లేదు. ప్రతిపక్షము ఏం చేస్తున్నా ఇంతవరకు అర్థం కావడం లేదు. ఈ అధికార పక్షం ఏమో ఈ డబ్బుల కోసమే పనిచేస్తున్నారు, కానీ ఈ డబ్బులు మాకు ఎక్కడెక్కడ వస్తాయని చెప్పేసి ఉన్న
ఈ చుట్టుముట్టు ఉన్న చెట్లను కొట్టేసి ఏదో రోడ్లని అడపదడప రోడ్లు వేసి డబ్బులు దండుకుంటున్నారే కానీ మన ప్రజలకు సేవ చేసిన పొందడం లేదు. మేము అదే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ శుద్ధి కేంద్రాన్ని అతి త్వరలో పూర్తి చేయాలని, లేని పక్షంలో ఇప్పుడు వచ్చే ప్రభుత్వాలు ఏవైనా సరే ఆ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాము. దీన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా చిత్తారగిరి అండి మాది. ఇక్కడ గత 4 ఏళ్ల క్రితము శంకుస్థాపన చేశారు ఈ మురుగునీళ్ళు శుద్ధి కేంద్రం అని చెప్పి. ఇది ఇంత పూర్తి కాలేదు. మళ్ళీ తుంగభద్రలో ఇంకోటి శాంక్షన్ చేస్తున్నారు. ఈ కల్లూరు దగ్గర ఉండేది అది ఇంకా పూర్తి కాలేదు. ఏ శుద్ధి కేంద్రం అనేది పూర్తి చేయకుండా కేవలం కాంట్రాక్టుల దగ్గర లంచం తీసుకొని వీళ్ళు ఇవన్నీ మొదలు పెడుతున్నారు కానీ ఏది పూర్తి చేయడం లేదు. ఈ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాము, ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అని మీరు వచ్చి ఏదో హామీ ఇచ్చి 4 నెలల్లో 3 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పిపోవడం కాదు. ఇది కనుక తొందరలో పూర్తి చేయకపోతే చిత్తారు వీధి ప్రజానిక మన బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి మీకు వ్యతిరేకంగా పోరాటాలు చేసే దగ్గరలోనే ఉన్నాయని మీ అందరికీ హెచ్చరిస్తున్నామండి.